నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే నియోజకవర్గం మొత్తం ఆంధ్ర వైసీపీ గెలిచి కూర్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాల, ఎప్పుడు ఏం చేయదు. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడుకొట్టారు అంతే. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడలో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలు ఎవడో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? అన్న ఇవాళ ల్యాండ్ టైటిల్ మీద ఏంటి? అండ్ ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటారు? చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఎందుకు తీసుకుంటారు? ఆడికి ఆస్తి లేక, ఆడ తింటా భోజనం లేక, అసలు సౌదరిస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? కావాలని చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. ప్రమాణ స్వీకారం రోజే మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఎక్కడికో వెళ్ళొచ్చి సంతకాలు తెల్లారి పెట్టమండి. 3 పెట్టాడు, ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 మీద సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వీళ్ళకి వచ్చినాయి. ఇవి మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆస్తి అని తినలేదు కదా, ఎవరి సొమ్ము తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకవేళ వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకుంటే అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడు ఓట్లు ఏమైనా ఒక 30 అని రావాలిగా. అమ్మఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైనా ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? చంద్రబాబు ఏం ఇప్పుడు చేశాడా? నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది కరెక్ట్, జరగటం మంచిది, జరగాలి. ఈవీఎంలు తేడా వచ్చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఓన్లీ హిందువులు వీళ్ళు ఓటేసే వాళ్ళందరూ ఏంటి? హిందువులు వేస్తున్నారు ఆయనకి, క్రైస్తవులు వేయట్లేదా? క్రైస్తవులకి ఎంత వ్యతిరేకం చేశాడు? మాట్లాడా? ఇప్పుడు నువ్వు మనిషి, నేను మనిషినేగా, అందరు దేవుళ్ళేగా. క్రైస్తవులు గుళ్ళు పడేయటం ఏంటి? ఎందుకు పడేయాలి? నువ్వు రాజకీయం పూర్వకంగా వచ్చినప్పుడు అందరి దేవుళ్ళు ఆశ్రయిస్తే నువ్వు గెలిచేది. ఒక హిందూ దేవుడికి ఆశ్రయిస్తే నువ్వు గెలవు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా? దానికి అది కరెక్ట్ కాదు కదా. ప్రజలను మోసం చేస్తే వచ్చావు, నువ్వు ఎటు మత్తే అటు గెలుస్తుంది. నువ్వు వీళ్ళు తప్పు లేకపోతే వీళ్ళు ఎందుకు గెలుస్తారు? మరీ 11 సీట్లు వస్తాయి. జగన్ అంత అమాయకుడా, అంత పిచ్చోడా? లేకపోతే జగన్ పనులు చేయలేదా? కళ్ళకు కనపడుతున్నాయిగా. అమ్మఒడి వేసాడు, బళ్ళు బాగు చేశాడు, రైతు భరోసా వేసాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఎన్ని వేసాడు. జగన్ అన్న చేయింది ఏంటి? ఒక రాజధాని ఒకటి కట్టలేదు, అదొకటి నయనేస్తా. రాజధానిలో చేసే ఏమున్నాయి? ఆడు చరిత్రలో రాసుకోమను. చంద్రబాబు గారు చరిత్రలో రాసుకోమను. 47 మెడికల్ కాలేజీలో ఆడు చరిత్ర ఇప్పుడు కట్టించాడు. ఎక్కడన్నా పేదోడికి ఉచితంగా చదివిపోయాడు చెప్పించాడు? ఉందా? లేదు. మరి ఇవన్నీ ఏంటి? కావాలని కూటమితో వచ్చిన కుట్ర, ఏమి లేదన్న. అది సార్ ఇప్పుడు పోలవరాన్ని కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఆలస్యం అయిందని అంబటి రాంబాబు కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ వైసీపీ వల్ల ఆలస్యం అయిందని చంద్రబాబు నాయుడు చెప్తారు. 100కు 99% అయిపోయింది. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ చేశాడు, నీళ్ళు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చేసేది మొత్తం దాన్ని కుదరటానికి గీకేవో నీళ్ళు తెచ్చావు. ఇవాళ అదే ఆగట్టు మీద 40 ఎన్నో మోటార్లు ఇచ్చాడు వంశీ గారు, ఎన్ని వేల మోటార్లు ఇచ్చాడు. ఆ మోటార్లు మొత్తం ఇప్పుడు లేవు. ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తు రైతులకి ఏమి ఇస్తారు వీళ్ళు? ఎర్రగడ్డ ఆయన ఇస్తాడా? ఆ పోలవరం మీద కొన్ని వందలు, గన్నవరం నియోజకవర్గం కొన్ని వందల మోటార్లు ఇచ్చాడు, లక్షల మోటార్లు ఇచ్చాడు. మరి ఆ మోటార్లు మొత్తం తెచ్చేసారు, లేవు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఈయన ఇవ్వాలి కదా, పంటలు పండించుకోవాలి రైతులకి ఏం చేస్తావు నువ్వు? చేయాలి కదా, ఏదో ఒకటి మేలు చేయాలి కదా. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నావు, ఇవన్నీ అమలు చేయాలి కదా. చేసాకప్పుడు నీకు ప్రజలు నీకే మొబ్బు చూపిస్తారు. మరి దారుణంగా ఓడిపోలేదన్న. ఇదంతా కుట్రతో వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. గెలిచి కూర్చున్నాడు ఆయన. కావాలని మీరు ఓటంతో వాడుకొట్టారు అంతే. రాజధాని కూడా 2 సంవత్సరాలు కట్టేస్తామని చెప్పి నా మంత్రి నారాయణ 2 సంవత్సరాలు అన్న మంచిదే కన్నా. దేశం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు. ఇళ్ల స్థలాలు వాళ్ళు అద్దెకుంటారు అంతే తప్ప ఏముండదు కదా. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉంటాడు? అద్దెకుంటాడు.
అద్దుకుంటే వీళ్ళకి ఇష్టమే కదా. ఇక ఒక చెండు భూమి ఇచ్చినట్టు చరిత్ర లేదు కదా. రామారావు గారు ఇచ్చాడేమో, నువ్వేమి ఇవ్వలేదు కదా. ఇన్ని నిరస్థలాలు 30 లక్షల నిరస్థలం అంటే ఎవరు ఇచ్చినట్టు? ఎవరు ఇవ్వలేదు కదా. దేవుడు వాళ్ళకి చేసినట్టు ఇదేమి ఉండదు.